హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. సుమతి చేసిన స్వీట్స్ కాస్త అలా ముద్దు పెట్టి ప్రీతి తీసుకొని తింటూ ఉంటుంది. చాలా బాగున్నాయండి అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి మీకోసమే చేశానమ్మా తినండి అని చెప్పేసి వెంటనే సుమతి అన్న మాటలు విని ప్రీతి సంతోషంలో ఆ స్వీట్ తీసుకొని తింటూ ఉంటుంది. ఈలోపు ఉష చూసి ఒక్కసారిగా పరుగులు తీసుకుంటూ మహాలక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మహాలక్ష్మి అర్చన ఇట్లా సుమతి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా ఆ డ్యాన్స్ టీచర్ కాస్త ఇక డ్యాన్స్ మాస్టర్ని కలిసిందట. అంతేకాకుండా సీత గురించి చెప్పిందట. ఇక మేము కూడా అలాగే ప్రీతి ఉషని గెలిపిస్తామని కూడా వాళ్ళు కూడా తనకి కరెక్ట్గా సమాధానం చెప్పారట మహా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అది ఆ విషయం నాకు మాస్టర్ చెప్పాడు అని చెప్పేసి ఈ విధంగా అర్చన మహాకు చెప్తుండగా పెద్దమ్మ అని చెప్పేసి పిలుచుకుంటూ ఉష వస్తూ ఉంటుంది. ఏం జరిగింది అని చెప్పేసి విధంగా అంటుండగా ప్రీతి లేదా ఇక ఆ డ్యాన్స్ క్లాస్ టీచర్కి ముద్దు పెట్టి స్వీట్ ఇస్తే స్వీట్ తీసుకొని తింటూ ఉంది అని చెప్పేసి ఈ విధంగా చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, తనకి ముద్దు పెట్టిందా అని చెప్పేసి కోపంగా అదే సమయానికి ప్రీతి లోపలికి స్వీట్ తీసుకొని వస్తూ ఉంటుంది. ఎక్కడిది స్వీట్ అని చెప్పేసి ప్రీతిని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. విద్యాదేవి టీచర్ స్వీట్ ఇచ్చింది, అందుకే తీసుకున్నాను, తింటున్నాను, తనకి నువ్వేమిచ్చావు అని చెప్పేసి ఈ విధంగా మహా అడుగుతుండగా తనకి ముద్దిచ్చాను. అసలు నువ్వు ఏం మనిషివి, సిగ్గుందా నీకు అని చెప్పేసి వెంటనే అలా చెయ్యి ఎత్తుతుండగా అదే సమయానికి సుమతి వచ్చి చెయ్యి అలా గట్టిగా పట్టుకుంటుంది. వదులు అని చెప్పేసి మహాలక్ష్మి చేయి పట్టుకున్న మహాలక్ష్మి విధంగా గట్టిగా అరుస్తూ ఉంటుంది. అయినా చిన్న పిల్లల మీద చెయ్యి ఎత్తడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి అంటుండగా మా ఫ్యామిలీ విషయాలు నీకెందుకు, అయినా నువ్వేంటి స్వీట్ తీసుకొచ్చి తనకిచ్చావట, అంతేకాకుండా ముద్దు పెట్టి, అయినా వాళ్ళేం అర్థం చేసుకుంటారులే, వాళ్ళకు ప్రేమ అంటే తెలుసా ఏంటి అని చెప్పేసి ఈ విధంగా సీత అనుకుంటూ వస్తూ ఉంటుంది. అయినా మా ఫ్యామిలీ విషయాలు మీకేంటి అవసరం, తను నేను పెంచిన దానికంటే ఎక్కువ, కన్న దానికంటే ఎక్కువ, అయినా సీత మీరు కన్న తల్లి కాదని చెప్పింది కదా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. కోపంగా చూస్తూ ఉంటుంది. అయినా వాళ్ళకు ప్రేమ గురించి ఏం తెలుస్తుంది టీచర్ గారు, అయినా మీకు అంతగానో ప్రేమ పంచాలనిపిస్తే వాళ్ళకు నచ్చినే చేసి పెట్టచ్చు కదా అని చెప్పేసి ఈ విధంగా సీత అంటూ ఉంటుంది. అయినా మీకు ప్రేమ గురించి బంధుత్వం గురించి తెలిసుంటే ఇలా మీరు చేసే వాళ్ళు కాదు కదా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా మహాలక్ష్మి, సీత నోటికొచ్చినట్టు మాట్లాడకు, అయినా నోటికొచ్చినట్టు మాట్లాడేది నేను కాదత్తయ్య మీరు, ఎందుకంటే మామయ్యను కొంగు కట్టేసుకున్నట్టుగా పిల్లల్ని కూడా అలా కట్టేసుకోవాలనుకుంటున్నారు. ఏదో తనకు నచ్చినట్టుగా ఏదో స్వీట్ తీసుకొచ్చి చేసి పెడితే వాళ్ళు ఏదో నేరమైనట్టు తిన్నట్టుగా మీరు అలా రంకెలేస్తున్నారేంటి అని చెప్పేసి ఈ విధంగా సీత కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. అయినా మీరంతా కలిసి ఇలా చేస్తున్నారని నాకు ఎప్పుడో తెలుసు అని చెప్పేసి ఈ విధంగా సీత కోపంగా అంటూ ఉంటుంది. చేసి పెట్టరు, ఇంకోళ్ళు చేసి పెడితే మీ కళ్ళం అంటే వేసాం, అవ్వ పెట్టదు అడక్కది అన్నట్టు మీరు చేసి పెట్టరు, ఇంకోళ్ళు చేసి పెట్టినా మీ మంట. అలాంటప్పుడు మీకు నచ్చినట్టుగా మీ పెత్తనం సాగినట్టుగా అందరూ ఉండాలని రూల్ ఏం లేదు కదా, అయినా వీళ్ళు ఇలాగే మాట్లాడతారు టీచర్ గారు, మీరు రాండి వెళ్తామని చెప్పేసి అక్కడి నుంచి సుమతిని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఆయన ఎంత పొగరు ఇలా మాట్లాడుతుంది ఏంటి, ఆయన ఎన్ని రోజులు, 3 రోజులే కదా, ఈ 3 రోజుల తర్వాత సీత ఎలాగో వెళ్తుంది కదా టీచర్తో సహా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా మరోవైపు రేవతి చలపతి కంగారు పడుతూ ఉంటారు. డ్యాన్స్ అని సీత 3 రోజులే ఉంది, ఇప్పుడు ఆకాశం అంతా డ్యాన్సు పందిరంతా అన్నట్టుగా ఇంత డ్యాన్స్ ఎలా నేర్చుకుంటుంది, ఇలా ఎలా, అసలు మనం వద్దంటే వినట్లేదు. ఇదంతా కాదు, ఇక శివకృష్ణకు చెప్పేసి జరిగిందంతా చెప్పాలని చెప్పేసి వెంటనే శివకృష్ణకు ఫోన్ చేస్తూ ఉంటారు. అదేంటి చలపతి ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేస్తాను. ఏంటి చలపతి గారు మాకు ఫోన్ చేశారు, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి, ఏం మాట్లాడే, సీత గురించి అంటుండగా సీత గురించా ఏంటి అని చెప్పేసి ఈ విధంగా చలపతి చెప్తూ ఉంటాడు. సీత ఏం లేదండి, మీకు తెలియకుండా సీత ప్రీతి ఉషలతో భరతనాట్యం డ్యాన్స్ పోటీ పెట్టుకుంది, అది ఎవరి కోసమో కాదు మధుమిత కోసం అని చెప్పేసి జరిగిందంతా మహాలక్ష్మితో
ఛాలెంజ్ అంతా చేసి ఇక విషయాలన్నీ శివకృష్ణకు చెప్పేసరికి ఒకసారిగా శివకృష్ణ ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. మళ్ళీ మేము చెప్పినా కూడా వినట్లేదు. ఒకవేళ మీరు చెప్తే వింటుందేమో, మీరు ఇక్కడికైనా వచ్చైనా సీతను ఇక్కడికి డాన్స్ అవ్వండి, లేకపోతే మీరు ఫోన్ చేసి మాట్లాడతారో అది మీ ఇష్టం అని చెప్పేసి చలపతి కాల్ కట్ చేస్తారు. సీత ఇంత పెద్ద పని చేస్తుంది, సీత మనకు చెప్పకుండా చేస్తుందంటే ఏదో తనకు చెప్పకుండా చేసినా కూడా మన మాట వింటుందని నమ్మకం ఏముంది అని చెప్పేసి బామ్మ అంటూ ఉంటుంది. అయినా ఇది ఇక్కడ ఉందా ఇంకక్కడే ఉందా, దాని గురించి ఆలోచిస్తే ఇది అపార్థం చేసుకుంటుంది, అంతేకాకుండా దాని జీవితాన్ని పొలం పెడుతుంది. బావగారు ఎలాగైనా ఆపడానికి వెళ్ళాలి బావగారు, సీతని ఎలాగైనా ఆపాలి, లేకుంటే తన జీవితం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పేసి ఈ విధంగా అందరూ కలిసి అనుకుంటూ ఉంటారు. ఈలోపు పూజ గదిలోకి సీత వస్తుంది. అలా దేవునికి మొక్కుకుండగా అదే సమయానికి ఇక ముత్యాల హారం కనబడిపోయేసరికి ముత్యాల హారం ఇక్కడ అని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇక్కడే కదా రోజు పూజించి ఇక్కడే పెడతాను, కొంపదీసి మతి మార్పుతో ఎక్కడన్నా పెట్టానా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు మహాలక్ష్మి అర్చన వస్తారు. ఏంటి సీత అటు ఇటు చూస్తున్నావు? ఓ ముత్యాల దండారా అని చెప్పేసి అర్చన అంటుండగా, మీరు తీసారా, మీరు తీసి ఎక్కడన్నా పెట్టారా, అదేంటి మేము ముత్యాల దండ అడిగితే మేము తీసామా మమ్మల్ని అడుగుతున్నారు, అసలు మాకు ముత్యాల దండ మాకు తెలియనే తెలియదు, మరి ఎవరి దగ్గర ఉంది ఆ ముత్యాల హారం? మీ మధుమిత అక్క దగ్గర. ఏంటి మా మధుమిత అక్క దగ్గర అంటే మా అక్కకు మీరే ఇచ్చారా? నేను ఇవ్వలేదు, మీ అక్క దగ్గర ముత్యాల హారం ఉంది, కావాలంటే వెళ్ళి కనుక్కో అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి ఇక మరోవైపు ముత్యాల హారం పట్టుకొని చూస్తూ ఉంటుంది. లోపలికి సీత అక్క అని చెప్పేసి పిలుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఏంటక్క నువ్వు చేసిన పని? ముత్యాల హారం దేవుని దగ్గర, అది నాది వస్తువు నువ్వు ఎలా తీసుకొచ్చావు అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది. అదేంటి సీత, ఈ ముత్యాల దండ మీద నీ పేరేమన్నా రాసి పెట్టుందా, ఎక్కడ అని చెప్పేసి విధంగా అడుగుతూ ఉంటుంది. అక్క ఆ ముత్యాల హారం నాది అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. అదే సమయానికి సుమతి లోపలికి వస్తుంది. సీత ఏంటి ఏం చెప్పేసి అడుగుతుండగా, ముత్యాల దండ అండి, ఆ రోజు గుడికి వెళ్ళినప్పుడు సాంప్రదాయంగా ముత్యాల హారం ఇక మీ దగ్గరే ఉండాలని పంతులు గారు చెప్పారు, అది భార్యాభర్తలుగా ఇక మామ నాకు ఒక ఆవిడ వేసింది, అది సాంప్రదాయంగా మా దగ్గరే ఉండిపోయింది, అలాంటిది మా అక్క తీసుకుంది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అప్పుడు సుమతి మనసులో అనుకుంటుంది, ఆ దండ నేనే వేశానమ్మా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపేమో అర్చనను మహాలక్ష్మి లోపలికి వస్తారు. అదేంటి ముత్యాల హారం ఏదో ఎవరికో ఇచ్చినట్టుగా, అంత ప్రేమ లేనట్టుగా అలా మాట్లాడుతున్నావేంటి, మీ అక్క దగ్గరే కదా ఉంది, దానికేదో నేరం చేసినట్టుగా అలా మాట్లాడుతున్నావేంటి సీత అని చెప్పేసి అర్చన అంటూ ఉంటుంది. అది సెంటిమెంటు, అది మామ నాకు ఇచ్చిన గిఫ్టు, అంతేకాకుండా ఆ రోజు యాక్సిడెంట్ వల్ల ఇక కాపాడింది ఈ ముత్యాల హారమే అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. ముత్యాల దండ అది నాదక్క, ఇవ్వు, నేను నాకు ఎవరిచ్చారంటే రామ్ గారు ఇచ్చారు అని చెప్పేసి ఈ విధంగా మధుమిత చెప్పిన మాట విని ఒకసారిగా సీత షాక్ అయిపోతుంది. మామిచ్చాడా, కావాలంటే రామ్ని పిలిచి అడుగు అని చెప్పేసి అంటుండగా మామ అని చెప్పేసి సీత రామ్ను పిలుస్తూ ఉంటుంది. ఈలోపు రామ్ ఏంటి సీత అని చెప్పేసి అలా వచ్చిన తర్వాత ముత్యాల దండ మా అక్కకి ఇచ్చావని చెప్పేసి సీత అడుగుతుండగా, మీ అక్క భవిష్యత్తు బాగుండాలంటే ముత్యాల దండ ఇస్తే బాగుంటుందని ఇచ్చేశాను అని చెప్పేసి రామ్ అంటాడు. ఇక ఎవరి దగ్గర ఉంటే ఏముంది లే సీత, మీ అక్క దగ్గర ఉంటుంది, నీ దగ్గర ఉంటుంది అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అదే సమయానికి సుమతి, తాలిబొట్టు ఇవ్వమనంగానే ఇచ్చేస్తావా, తాలిబొట్టుతో దీంతో సంబంధం ఏంటి, అయినా పవిత్రమైంది ముత్యాల హారం, తాలిబొట్టు ఒకటే, అంతేకాకుండా తను ఏదో నా గురించి ఆలోచించినట్టుగా పెద్ద వీరే లెవెల్గా మాట్లాడుతున్నావేంటి అని చెప్పేసి మధు అంటూ ఉంటుంది. అయినా నీకేం తెలుసు, ముత్యాల హారంతో తాలిబొట్టుతో పవిత్రమైన బంధం అలాంటి ముత్యాల హారం అది సీతదే. ఇక ఆ బాబు తన మెడలో ఇద్దరు కలిపి ఆ సీతారాములు జంటగా దీవించారు కాబట్టే, ఇక వీళ్ళిద్దరికీ జంట కలిపింది కాబట్టే ఈ ముత్యాల హారం కూడా సీతదే అని చెప్పేసి ఈ విధంగా సుమతి అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే సీత కూడా ఆ ముత్యాల హారం నాదే అక్క, ఇటివు అని చెప్పేసి విధంగా అంటుండగా ఇక సుమతి కూడా అలాగే అంటూ ఉంటుంది. ఆయన ఏంటి ఈ నాన్ సెన్స్ అని చెప్పేసి అంటుండగా, తాలి విలువ బంధ విలువ నీకేం తెలుసు,
అని చెప్పే సుమతి అన్న మాటలకు మహాలక్ష్మి కోపంగా చూస్తుంది. అప్కమింగ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే లైక్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ.